అర్థం కావచ్చు మళ్ళీ చెబుతారు ఏమని అర్థమైందన్న తొందరగా బావా ఏమో మళ్ళీ అర్థం కాలేదు నీకు అర్థం కాలేదు మళ్ళీ చెబుతారు ఏమని అర్థమైందన్న అర్థమైందని పీక్కొని బయటకు వచ్చా ముందు మీ ఇంటికి వచ్చాక అయ్యా అర్థమైందా ఏం నాకు అర్థమైంది నాకేం అర్థం కాలేదన్న సరే ఏం కావాలి ఇప్పుడు అన్న ఇంత కొట్టుకుంటున్నావు నువ్వు ఎంత కట్టాలి ఏందన్న కట్టేది ఏం లేదయ్యా అంటే నీ ఆధార్ కార్డు పంపించమని సరే నా జీవిత కాలంలో నీకు ఎంత ఉపయోగపడలేదు నేను కార్డు గట్ట ఖాళీగా ఉంది కదా అని ఇచ్చాను సరే ఏం చేసుకుంటావు చేసుకో డబ్బులు కూడా లేవు అంటారు సో మొత్తం మీద ఐడి ఏదో చేసింది దాని వ్యవహారం ఏమో నాకు తెలవదు దాంట్లో డబ్బులు ఉన్నాయని కానీ ఏమీ తెలవదు ఏం చేయాలి అక్క అన్న అయ్యా ఇందులో ప్రొడక్ట్లు ఉంటాయి కొనుక్కోమని నీ కోసం కొనుక్కుంటాను అసలు కొనుక్కోవడానికి కూడా కారణం ఏం చెప్పండిరా మా ఇంట్లో ఏమన్నా జనాలకి సావులకి సవత మంత్రులకి వంట చేసే రాలే ఇప్పుడు అవి కొనుక్కోనని అనుకో కొనుక్కుంటే పోయేది ఒకసారి డబ్బులే కొనుక్కోకపోతే జీవితాంతం నా దొంతు నేను పెట్టుకోవాలా ఆ వంటలను నేను చేసుకోవాలా ఈ పిడి అవసరం అంటారా కరెక్ట్గా పోయి 2 ఏళ్ళు పోయి తీసుకున్నాక వాడుకొని బాగలేదంటే మా ఆవిడ వద్దరిందంటే మన రోజు రాదు సో పంపించక్క అంటే ఆ ఐడి మీద 2,000 రూపాయలు తెచ్చుకున్నాను సో బిజినెస్ అని చెప్పలేను చెప్పకుండా నాకు హైలైట్ ఏంటంటే ఎప్పటి నుంచో ఆయిల్ చేంజ్ చేయాలనుకుంటున్నాను నాకు ఆనంద్ సార్ చెప్పినట్టు నేను మంత్రి సత్యనారాయణ రాజు దగ్గరికి పోయి వచ్చాను ఒక 15 రోజులు ఆశ్రమం నుండి వచ్చాను ఇందాక ఆనంద్ సార్ చెప్పినట్టుగా మన ఇంట్లో వచ్చే 30% జబ్బులకి కారణం ఏం చెప్పాడు వంటలు ఉన్నాయని చెప్పాడు సినిమా నేను చూసి వచ్చే ఆశ్రమం నేను చేసిన తప్పు ఏంటంటే అక్కడ పంపించాల్సిన ఊరిని మా ఆవిడని పంపించాల్సింది నేను పోయించి ఇంటికి వచ్చి చెప్పాను ఆయిల్ మారుద్దాం ఆయిల్ వల్ల నీకు డ్యూటీ సరిగ్గా రావట్లేదంట థైరాయిడ్ బీపీలు మోకాళ్ళకు వస్తాయంట ఆయిల్ మారుద్దాం అన్న ఏమంటారండి మీరు మామూలుగా ఏమంటారు అది కాదు ఇంకా వీళ్ళు చెబుతారు వచ్చినాడుగా ఏమంటారు చెప్పండి నువ్వు ఊర్లోకి తిక్కలు వచ్చినా వాడు నీకాడికే వస్తున్నట్టుంది అర్థమవుతుందా అసలు కాపురాలు ఉండడానికా పాడానికా మన సంసారం ఎంత ముక్కుల్లోకి ఏంది చెవుల్లోకి ఏంది నువ్వు నూరికే 200 300 పెడితే ఈ ఇంట్లో మిగతా పరిస్థితి ఏంది అని ఇక అప్పటికే మా ఇద్దరికి గ్యాస్ ఉంది గ్యాస్ అంటే బండ కాదు లోపల గ్యాస్ బండ అనుకునేది అప్పటికే మా ఇంట్లో గ్యాస్ ఉంది సో గ్యాస్ కి 800 రూపాయల టాబ్లెట్లు వాడుతున్నాం ఎక్కడి నుంచి తెచ్చి ఎంగట్రావు నాకు లోకల్లో బిల్లలు మింగం మిమ్మల్ని అంత కాస్ట్లీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న బిల్లలు మాత్రం మిగుతాం అనమాట మేము సరే అని చెప్పి 800 రూపాయలు 10 సంవత్సరాల నుంచి మిగుతున్నాం నేనన్నా అమ్మాయి 800 దీనికి అవుతున్నాయి చిన్నపిల్లలు ఉన్నట్టు వాళ్ళకి ఆర్ఎంపీ మా చుట్టూ తిరుగుతూ ఉంటాడు అయ్యా మీ కూతురికి ఇంకా జ్వరం రాలేదా మీ కూతురికి ఇంకా జలుబు రాలేదా మొన్నే కదా కాళీకి అయిపోవాలి ఇంకా వాళ్ళ దగ్గర ఒక అంతస్తు మా డబ్బుల నుంచి కట్టాడు మా ఊర్లో మా నాయనకి మొక్కలకు మొత్తం ముగ్గురు కలిపి 3,000 రూపాయల మందులు ఎంగడ రావడానికి పోయి పింఛన్ డబ్బులు రావడంతో ఇచ్చొస్తాం అర్థమవుతుందా ఆ 3,000 రూపాయలతో కాపురాలు మోట్లా ఈ 100 రూపాయల నూనె చూసినవా ఈయన కొట్టుకుంటుందన్నమాట ఇది మా ఆవిడకి చెప్పిన అమ్మాయి బయట 3,000కు ముందు తెచ్చుకుంటుంటివి ఇక్కడ 100 రూపాయలు మహా అయితే 500 రూపాయలు తేడా అవుతుంది నూనె వాడుతాం అంటే నో సమస్య లేదు తిక్క నూనె కొట్టుకుపోతే ఏ నూనె తెమ్మంటాం అంటే ఏది చీపు ఉంటే ఏది నూనె ఏది చీపు ఉంటుంది బట్టరా చూడండి కడుపులో పోసుకునే నూనెమో చీపు ఈ హలో అనే పోనేమో 30,000 రూపాయలు ఉండాలి కరెక్ట్ గా 2 బీరువాలు కొంటాయి చీరలు జాకెట్ అవి అమావాస్యకి పౌర్ణానికి కొట్టుకుని దగ్గర 3 లక్షల చీరలు జాకెట్లు ఉంటాయి వాటన్నిటితో కాపురం పోదు ఈ 100 రూపాయలు నూనె ఎక్స్ట్రా చూసివా పోతుంది అనమాట అర్థమైంది అక్కడికి అర్థమైంది ఒకసారి మొత్తం గట్టిగా చెప్పి వాదించి గెలవగలమా ఎవడైనా గెలిచినోడు ఉన్నాడు భూమి మీద అందుకని చెప్పి వస్తే వచ్చింది గ్యాస్ అని చెప్పి ఆ బండ ఆమె బండ నాకెట్ట ఉంది కదా సరే నీకైనంత నాకు అవుతుందని చెప్పి ఆ గొట్టం నేను వచ్చాను గొట్టాలు తీసుకొని మిగుతా పోతాం సో మా అక్క దేవతలాగా ఈ నూనె తెచ్చిటం ఇంకొకటి నూనె తెచ్చి ఇంట్లో పెట్టా రేగంత అంది
నేను చేసిన తెలివి ఏంటంటే స్టిక్కర్ బీకేసా, రేటు కనపడక స్టిక్కర్ బీకా. నీకు ఎంత అయింది? 120 రూపాయలేను, పామాయిల్ కంటే తక్కువ పడుతున్నాను. అట్లయితే ఓకే నేను చెప్పి స్టార్ట్ చేసింది సార్. జస్ట్ అందులో వంట నుండి మార్చాక 10 సంవత్సరాల నుంచి ఉన్న గ్యాస్ స్టవ్లు ఒక బాటిల్ చేంజ్ చేసినాక అప్పటి నుంచి ఇప్పుడు దాకా సార్, అప్పటి నుంచి ఇప్పుడు దాకా గ్యాస్ స్టవ్ టాబ్లెట్ మామూలు మేము వాడతాం, జస్ట్ నూనె చేంజ్ చేశాక. ఇది ప్రెస్టేజ్. రెండోది నాకు తెచ్చిచ్చిన ఐటమ్స్ లో రెండోది ఏంటంటే పేస్ట్ తెచ్చిచ్చింది. ఏంది పేస్ట్? అంతకుముందు నాకు డౌట్ ఉంది. డౌట్ ఏంటంటే 10 సంవత్సరాల నుంచి ఒక టీవీలో కనపడతా పొల్లని ఇట్లిస్తా వస్తుంటారు అన్నమాట. ఈ పేస్ట్ లో ఉప్పు ఉందా మరే ఉప్పుని బాగానే ఉన్నది, ఆ పొల్లు నిజంగానే బాగుంది, తెల్లగా ఉండేది. నేను అదే పేస్ట్ నేను వాడుతున్నా, నా ఏమో 6 నెలలకు ఒకసారి డ్యామేజ్ అవుతుంది. 10 సంవత్సరాల నుంచి చూపించే పేస్ట్ ఏమో సరే పొల్లేమో తెల్లగా ఉంటుంది. ఇదేంటని చెప్పి పాట అక్కడ అడిగా, ఇదేం సార్ 10 సంవత్సరాల నుంచి క్వాలిటీ పేస్ట్ వాడుతున్నా అన్నాడు. ఏ పేస్ట్ మహారాజా అన్నాడు. టీవీలో వచ్చింది కదా సార్ అన్న. అరే టీవీ ఏం చదువుకున్నాం అన్నాడు. ఎంసీఏ సార్ అన్న. ఎందుకంటే సమంత 10 రూపాయల క్లోజప్ పేస్ట్ వాడుద్దా, మహేష్ బాబు 20 రూపాయల థమ్స్అప్ తాగి కొండ మీద దూకుతున్నాడా? ఒరే వాళ్ళు నీ చేత వాడి పెట్టడానికి కొన్ని కోట్ల రూపాయల డబ్బులు తీసుకొని యాడిచ్చి నీ కొంపలోకి నా కొంపలోకి ఆ పేస్ట్ వచ్చినట్టు చేశారా నాయన. అద్దెలో ఒక ఆ హీరోయిన్ చూసి నేను వాడితో వాడుతున్నా, అర్థమైందా? సో దగ్గరగా పొల్లు 6 నెలలకు ఒకసారి 10 సంవత్సరానికి ఒకసారి పుచ్చేది. సరే పొల్లు ఒకటి పుచ్చితే ఇక్కడ కొండేపు హాస్పిటల్ పోయినా మొత్తం క్లీన్ చేసి రూట్ కెనాల్ చేసి క్యాప్ వేసి దగ్గర 10,000 రూపాయలు ఖర్చు. ఎంత? కరెక్ట్ గా 2 నెలల కల్లా మళ్ళీ ఊగుతున్న పన్ను ఊరి అమ్మ ఏందని చెప్పి ఈ డాక్టర్ బాగా కందుకూరు పోయినా. కందుకూరులో స్కాన్ చేసి ఆయన పెద్ద మహానుభావుడు అయ్యా రూట్ కెనాల్ ఫెయిల్ అయిపోయింది అన్నాడు. ఫెయిల్ అయితే సార్ నవిలే పొందు కదా అన్న. ఇబ్బంది ఏదైతే పీకుతానన్నాడు. పీకితే సార్ అన్న నా కాడ కొత్తది ఉంది అది పీకిస్తానన్నాడు. కరెక్ట్ గా 2 నెలల్లో సార్ రూట్ కెనాల్ చేయించుకోవడం అయింది, స్కానింగ్ అయింది, మందులు అయ్యి మళ్ళీ పీకి కొత్తది. దగ్గరగా 25,000 రూపాయల ఖర్చు చెక్కల పొలుకి. 700 తోటి కాపురాలు పోతాయి నూనెతోటి. అర్థమవుతుందా? ఇక పెట్టాలేదా చచ్చినట్టు పెట్టాలని చెప్పి రెడీగా ఉన్నా. ఇందులో మా అక్కయ్య నిజంగా సార్ నిజంగా ఆవిడ చాలా రుణపడి ఉండాలి. 150 రూపాయలు పేస్ట్ నా జీవితంలో ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఎర్ర పుట్టగొడుగుతో చేసిందంట. సరే ఇచ్చిపోయింది కదా ఊరికి ఎందుకు లేదు రోజులో మొదలు పెట్టిన. కరెక్ట్ గా 15 రోజులు సార్ 2 సంవత్సరాల క్రితం వాటర్ స్టార్ట్ చేశాను. పన్ను పేకాలి 25,000 రూపాయలు ఖర్చు పెట్టాలి అనుకున్న నేను ఇంతవరకు డాక్టర్ గారికి ఇవ్వాలా. ఏం చేశాను? ఒక్క పేస్ట్ 25,000 రూపాయలు ఖర్చు తగ్గించింది. ఒక్క నూనె 10 సంవత్సరాల నుంచి గ్యాస్ డబ్బులు తగ్గించింది. రైట్. మూడోది ఇంకొకటి నేను చేసింది ఇందులో సార్, నేను ఈ బిజినెస్ లో రావడానికి గల ప్రధాన కారణం టీ పౌడర్. ఏం పౌడరు? తాగుతున్నా లేదా? మా ఆవిడ నాకు తెచ్చిన కట్నం ఏంటంటే ఎంత చెప్పండి, టీ అలవాటు. ఇదివరకు లేదు నాకు. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఆ దరిద్ర అలవాటు ఆమె తెచ్చుకున్నాడు నుంచి ఊరకు తెచ్చుకోవాలి. మీరు గమ్ముగా ఉంటారా? స్టార్టింగ్ లో చెప్పిన నాకు అలవాట్లేదు మా అన్న, నా మీద ప్రేమ ఉందా లేదా అని. ఓరి అమ్మాయి ఇప్పుడు తాగకపోతే లేనట్టంట. సరే మూతి కాలితే కాలింది అని చెప్పి ఆ టీ పోసుకున్నా. ఆ రోజు చిన్న గ్లాస్ ఇచ్చింది. ఇప్పుడు చెమ్ము తాగకపోతే నా ఒక తాగుపోతుడికి ముందెట్టో నాకు టీ అట్టయింది. ఏమో గ్యాస్ ఎక్కువైపోయి సంగమిత్ర హాస్పిటల్ పోయా. ఆ మంట పేరుపోతే వచ్చి టీ తాగే అలవాటు ఉందయ్యా అన్నాడు. లేక సార్ చెంబు తాగుతానని చెప్పి. అంటే నాయన టీ తాగే 70 మందిలో ఈ గ్యాస్ట్రైటిస్ ఆల్సర్ ఉంటాయి నాయన. నాకు తెలియదు కదా సార్, అది మాకేం తెలుసు. తాగుతుంటే టాబ్లెట్ వేసుకుంటా. సరే అని చెప్పి మా అక్కయ్య ఇందులో టీ పొడి తెచ్చింది సార్. దాంట్లో 8 రకాల ఆకులు ఉన్నాయి. ఇంకొకటి కలర్ తెల్లగా మక్కకు ఫోన్ చేసిన, అక్క ఇదేంది
అది తాజ్మహల్ చక్రాగోల్డ్ తెల్ల కలర్ మారేది, ఇదే తెల్ల కొంత బాగలేదన్న. నీకు దండం పెడతాను, ఒకసారి తాగమని సార్. ఆ టీ పొడి చేంజ్ చేసుకున్నాక దగ్గరగా ఈ 2 సంవత్సరాల నుంచి నాకు ప్రతి 6 నెలలకు ఒకసారి జ్వరం వస్తుండేది. దగ్గు జలుబు బయట నీళ్లు తాగితే చాలా ఇబ్బందిగా ఉండేది. జస్ట్ ఇందులో 8 రకాల ఆకులతో తయారు చేసిన టీ పొడి చేంజ్ చేసుకున్నాక ఇంతవరకు ఆ గ్యాస్ ఎటు పోయిందో, ఆ అల్సర్ ఎటు పోయిందో, ఆ దగ్గు జలుబు జ్వరం ఏమి లేకపోయింది. సో ఫస్ట్ ప్రొడక్ట్లు వాడాను సార్. మా అక్క తెలియదు ఏం చేసిందంటే, నన్ను డబ్బులు కోట్లు అని చెప్పాల. డబ్బులు కోట్లు అని చెప్పుకుంటే మా అక్కకు అక్కడే గుడ్లు పెట్టేవాడిని. ఎందుకంటే సబ్బులు పేస్టులు టీ పొడి కొనుక్కుంటే ఇప్పుడు దాకా కొట్లో డబ్బులు వస్తున్నాయా పోతున్నాయా? ఏడగొంటే డబ్బులు ఎట్ వస్తాయి, ఏడా డౌట్ వస్తుంది. సో అందుకని మా అక్క తెలివిగా అయ్యా ఈ ప్రొడక్ట్లు వాడి ఎట్లుంటే చెప్పండి తెలివిగానే ప్రదర్శించింది. మొత్తం నేను వాడాను సార్. వాడి బాగున్నాక మీటింగ్ నేను ఫోన్ చేశాను. నేనే అక్క ప్రొడక్ట్లు బాగున్నాయి, ఎక్కడ దొరుకుతాయి అన్న. ఏమైందని బ్రహ్మాండం అనే అక్క నా షాప్ లో పెట్టుకుంటాను, 1 లక్ష రూపాయలు తెచ్చి యాడంతో చెప్పాను. ఒరే ఇది పెద్ద బిజినెస్ రా, నువ్వు అమ్ముకునేది కాదని. ఊరుకో నువ్వు బాగా చెప్పావు, కానీ ఈ సబ్బులు పేస్ట్లు అంటే ఏం చేయాలి మనం? అమ్మాల్సిందే. అడిగితే డబ్బులు వస్తాయి. నువ్వు ఏది చెప్పాలి నాకు షాప్ చెప్పుని చెప్పాను. ఒంగోలులో షాపులు పోయింది సార్. పిచ్చి పెట్టే విషయం ఏంటంటే 2 ఎంఆర్ఓలు వచ్చినారు అక్కడ. సింగరాయకొండ డిప్యూటీ ఎంఆర్ఓ గారు, అద్దరికి డిప్యూటీ ఎంఆర్ఓ గారు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే వీళ్ళకి కూడా షాప్ ఉందేమనుకున్నాను. వీళ్ళు కూడా షాప్ పెట్టుకున్నాను అద్దరిలో, లేకపోతే నేను నాదంటే షాప్ కాబట్టి పెట్టుకుందామని వచ్చిన. ఎంఆర్ఓ కేడే పని. గవర్నమెంట్ టీచర్లు వచ్చారు, హెడ్ మాస్టర్లు వచ్చినారు. వీళ్ళందరూ చూశాక మైండ్ సెట్ చేయాలి, కొనుక్కొని పోదామని వచ్చి ఆ మీటింగ్ మొత్తం విన్నా. ఆ మీటింగ్ మొత్తం విన్నాక నాకు క్లారిటీ తీసుకొని ఇది చిన్న బిజినెస్ కాదు, ఇంటర్నేషనల్ బిజినెస్, దీంట్లో ఫ్యూచర్ ఉంది. 9 దేశాల్లో కంపెనీ ఉంది. మన భారతదేశంలో ప్రతి మండలానికి వచ్చి ఒక స్టోర్ ఉంది. ఇవన్నీ కూడా ఆ మీటింగ్ లో తెలుసుకొని ఇక ఇంటికి వచ్చి సార్ ఒక 6 నెలలు ఈ బిజినెస్ ఏంటో తెలుసుకుందామని చెప్పి నా షాపు, చిన్న పిల్లలు, మా నాన్నగారిని మొత్తం అమ్మాయికి ఆ బాధ్యతలు అప్పగిచ్చి 6 నెలలు రీసెర్చ్ చేశారు. చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటి తెలుసా సార్? ఇది దయచేసి అవుతున్న చంద్రన్న పింఛన పథకం, అమ్మ ఒడి, అత్త ఒడి పథకాలు లాంటివి కాదు సార్. నువ్వు ఇవాళ ఆధార్ కార్డు ఇచ్చి రాలేదే నాక ఎవడు పోగొట్టుకున్నాడు? ఓరకు డబ్బులు ఏడుతుంది, దేనికి వస్తాయి ఓరకు డబ్బులు? దయచేసి మీకు ఇది ఎందుకు చెబుతున్నానంటే, ప్రతి పనిలో సార్ ఈ భూమి మీద ఏ పనిలో అయినా ఆ పనిలో స్టార్ట్ చేస్తే రావు, ఆ పని నేర్చుకొని పని సక్రమంగా చేస్తే డబ్బులు వస్తాయి. అవునే కదా సార్? టైలరింగ్ ఉంది. మిషన్ కొనుక్కొని దేవుడు కొబ్బరికాయ కొట్టి హారత రోజు ఇస్తా ఉంటే మిషన్ కొట్టుద్ది జాకెట్. ఏం చేయాలి నువ్వు? ఏం చేయాలా? ముందు నేర్చుకోవాలా. ఒక తిక్కలు 100 రూపాయలు జాకెట్ కొట్టడానికి 6 నెలలు టైం పడుతుంటే 3 రాష్ట్రాల్లో 3 తరాలకి డబ్బులు ఇచ్చే కంపెనీలో మాత్రం ఇంత కార్డు ఇచ్చి రాలేదక్కనాక. ఎందుకు ఇంత వివరంగా చదువుతున్నానంటే, నేను ఏ ఇంటికి వెళ్ళిన ఫీల్డ్లోకి ప్రతి ఒక్కరు చదువుతున్నారు సార్. కరెక్ట్ గా మా అత్త కూతురు ఒక ఆమె వచ్చి మొన్నే ఐడియా ఇచ్చిపోయింది సార్. డబ్బులు వస్తాయి రాలేదు అక్కడ. ఎంతో ప్రతి ఒక్కరు చేస్తున్న తప్పేదని మరీ చెబుతున్నా, ఇది ఫ్రీగా వచ్చే పథకాలు కాదు. ఐడి ఫ్రీగా ఇచ్చింది. నువ్వు బయట కొనుక్కున్నట్టే ప్రొడక్ట్ ఇక్కడ కొనుక్కోవాలి. ఫస్ట్ ఆరోగ్యం వచ్చింది. దీంట్లో ఏం చేయాలో, ఎలా చేయాలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టానికి కొన్ని మీటింగ్లకి, ట్రైనింగ్లకి వచ్చి మనం తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే డబ్బులు వస్తాయి. సో అందుకని చెప్పి స్టార్టింగ్ లో నా షాప్ మొత్తం పక్కన అప్పు చెప్పి, మా మిసెస్ అప్పు చెప్పి కంప్లీట్ గా సార్ 6 నెలలు నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడ వెళ్ళి చాలా మంది చేస్తే తప్పేంది సార్, అయిపోతుంది. ఎందుకంటే స్టార్టింగ్ లో డబ్బులు కనపడవు. ఇది ఏ రోజు కూలి ఆ రోజు నాకు కాదు సార్. ఇది బిజినెస్. ఈ బిజినెస్ బిల్డ్ చేయాలంటే కంపెనీ ఐడి ఫ్రీగా ఇస్తున్నా లేదా? ప్రొడక్ట్లు బాగున్నాయి లేదా? 9 దేశాల్లో ఉందా లేదా? మరి నీకు డబ్బులు ఇవ్వాలంటే నువ్వేం చేయాలో నేర్చుకోవాలి ఇక్కడికి వచ్చి. అంతేగాని నేర్చుకోకుండా నీ ఇష్ట ప్రకారం బిజినెస్ చేసి వాళ్ళు వస్తున్నారు వీళ్ళు వస్తున్నారు. ఇంకొక లాజిక్ చెప్పాలి సార్. స్టార్టింగ్ లో
ఈ మీటింగ్కి వచ్చి హడావుడిగా సప్పట్లో కొట్టి ఇంటికి పోయా. ఇంటికి పోయినప్పుడు ఎట్లా ఉంటుంది, ఈడ మొత్తం పొట్టపుర మామూలుగా ఉండదు. అప్పటికి మా లీడర్లు చెప్పేవారే ఆపుకోరా అన్నారు. ఆపుకుంటా మనం హడావుడిగా పోయి చెప్పి మా పెద్ద కూతురు చెప్పా. పెద్ద కూతురు చెప్తే ఇట్లాంటి మన వల్ల కాదు లేని ఓరి అమ్మ ఇంటి పక్కన ఫ్రెండ్స్ చెప్పిన అందరు చెప్పిన కొట్టుకు తిప్పారు. ఇక నేను ఫోన్ చేసి సార్ ఇది నా వల్ల కావట్లేదు, ఈ అమ్మ అందరూ ఊళ్ళో అందరూ వద్దాం సార్ అన్న. అయ్యా వాళ్ళందరూ తెలవదు, కొన్ని మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి వచ్చిందాకా నువ్వు ఎవరు చెప్పబాకా అని చెప్తే మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి వచ్చారు 6 నెలలు. జస్ట్ ట్రైనింగ్లకే టైం కేటాయించారు. బిజినెస్ అర్థం చేసుకున్నాక మళ్ళీ చెబుతున్నా, డబ్బులు ఎప్పుడు వస్తాయి అంటే బిజినెస్ నువ్వు అర్థం చేసుకున్నాక వస్తాయి. అంతేగాని ఆధార్ కార్డు ఇవ్వగానే వాటి వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మిషన్ కొనుక్కుంటే డబ్బులు రావు, జాకెట్ కుట్టడం వచ్చినా వస్తాయి. కారు కొనుక్కుంటే డబ్బులు రావు, కారు తోటం వచ్చినా డబ్బులు వస్తాయి. అవునే కదా? పొలం ఉంటే ఉపయోగం లేదు సార్, పొలాన్ని సేద్యం చేసి పంట పండిస్తూ వచ్చాక డబ్బులు వస్తాయి. ఇందులో కూడా అంతే, వెస్టేజ్ లో చేస్తే డబ్బులు రావు, ఏం చేయాలో తెలుసుకొని చేస్తే డబ్బులు వస్తాయి. అర్థమైనా? సో బిజినెస్ అర్థమైంది సార్. నాకు ఫస్ట్ ఇన్కమ్ వచ్చి 1200తో మొదలు పెట్టాను. ఇప్పుడు లాస్ట్ మంత్ చెక్కు 1,24,000. ఎంత? రేపు డిసెంబర్ కి నెలకు 2 లక్షలు తీసుకుంటాను. వచ్చే డిసెంబర్ కల్లా 3 నుంచి 4 లక్షల మధ్యలో ఉండొచ్చు చెప్తున్నాను. మళ్ళీ చెబుతున్నా, నా మాటలేని లటక్కన పోయి ఆధార్ కార్డు ఇచ్చి వచ్చే నా డబ్బులు అడగబాకండి. అర్థమైందా? ఫస్ట్ ఏం చేయాలి? థ్యాంక్ యూ. నేను తీసుకున్న క్లారిటీ ఒకసారి ఇస్తాను సార్. ఒక 3 పాయింట్స్ టైం ఉందా నాకు? మామూలుగా ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. సో ప్రతి లీడర్ ఫస్ట్ నేను తెలుసుకున్న క్లారిటీ కానీ, మీరు తెలుసుకోవాల్సిన క్లారిటీ కానీ, జనాలకు ఇవ్వాల్సిన క్లారిటీ కానీ 3 విషయాలు ఉన్నాయి సార్. ఒకటి, ఈ ప్రొడక్ట్స్ మనం ఎందుకు వాడుకోవాలి? చాలా మంది అడిగే ప్రశ్న ఏం తెలుసా, డబ్బులు వస్తాయని ప్రొడక్ట్ ను వాడుకోవాలా, నిజంగా ఈ ప్రొడక్ట్ లో దమ్ముందా? కావాలా వద్దా? వద్దని వెళ్ళిపోతా. అటెన్షన్ నా వైపు ఉందా? ఒకసారి గట్టిగా. దయచేసి చెబుతున్నాను సార్, ఏ లీడర్ కూడా అక్క జాయిన్ అయ్యి ప్రొడక్ట్ కొనుక్కుంటే దెబ్బతే చెప్పాకండి, మీకు దండం పెడతా. సెంట్రల్ గవర్నమెంట్ ఈ వ్యవస్థను లీగల్ చేసి ప్రతి మండలానికి వచ్చి ఒక షాప్ పెట్టించి, ఎంఆర్ఓ సైతం నిన్న 1వ తారీఖు నుంచి రిజైన్ చేసి అద్దెకి డిప్యూటీ ఎంఆర్ఓ గారు ఫుల్ టైం చేయబోతున్నారు. అర్థమైందా? సో ఇట్లాంటి వ్యవస్థలోకి మనం చాలా మంది లీడర్స్ చేస్తున్న తప్పు ఏంటంటే, నిజంగా గవర్నమెంట్ డబ్బులు సంపాదించుకుంటారని ప్రొడక్ట్లు తయారు చేయించదా? లేదు సార్. నేను స్టార్టింగ్ లో నేను బిజినెస్ తప్పుగా అర్థం చేసుకున్నాను. సో మీరు జాగ్రత్తగా రండి సార్. ఈ బిజినెస్ ఒక డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఏ బిజినెస్? సింపుల్ గా చెప్తాను. మనం నిద్ర లేచిన దగ్గర నుంచి చాలా రకాల ప్రొడక్ట్లు వాడుకుంటా ఉంటావా లేదా? నిద్ర లేచాక ఏం వాడతాం? పేస్టా టీయా? టీనా పేస్టా? టీ పౌడర్. మీకు సింపుల్ లాజిక్ చెబుతున్నాను. టీ పొడి మార్కెట్ లో లేనప్పుడు గ్యాస్ ట్రబుల్ డాక్టర్లు ఉన్నారా? నెక్స్ట్ వాడు ఏంటి? పేస్ట్ కదా. పేస్ట్ మార్కెట్ లో లేనప్పుడు బొగ్గు వేపపొలతో రుద్దుకున్న రోజులు పల డాక్టర్లు ఉన్నారా? పేస్ట్ లేనప్పుడు పల డాక్టర్ లేదు. టీ పొడి లేనప్పుడు గ్యాస్ ట్రబుల్ డాక్టర్ లేదు. అవును కదా? సోపులు లేనప్పుడు గజి డాక్టర్లు ఉన్నారా? భయ్యా భలే ఒకసారి భయ్యా సపోర్ట్ పడండి. అవును కదా? అవును కదా? ఇదివరకు చిన్నప్పుడు మా అమ్మ 2 గిన్నెలు ఇచ్చి, అయ్యా ఒక దాంట్లో ఆముదం కొలుపుతున్నారా, ఒక దాంట్లో కొబ్బరి నూనె కొలుపుతారా అని కొట్టుకు 2 గిన్నెలు ఎత్తకపోయేవాడిని. 50 గ్రాములు ఇది 50 గ్రాములు పట్టుకొచ్చాడు. అప్పట్లో గానుకాడ నూనె పెట్టుకున్నప్పుడు మగవాళ్ళకి జుట్టు సోగలు వాడుకున్నట్టుండేది, ఆడవాళ్ళకి ఇది గిరకల కాడుకుండేది. నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు కొత్తిమీర కట్టలు ఎందుకయింది? ఇంకో డౌట్ ఉంది నాకు. టీవీలో రోజు కావచ్చు
ఉంటుంది అనమాట. ఆమె ఇక్కడ తిప్పినప్పుడు అలా చుట్టూ ఏడాది ఉంది. నా డౌట్ ఏంటంటే టీవీలో చూపించాము చుట్టేమో కింద అట్టే ఉంది 10 సంవత్సరాల నుంచి. మా ఆవిడ చేత కూడా అదే పేడసూట్ డబ్బా వాడిస్తాను. మా ఆవిడ చుట్టేమో పైకి పోతుంది, ఆవిడ చుట్టేమో కింద కట్టే ఉంది. ఏంది నాకు చూస్తే అది ఇగ్గుంట. టీవీలో చూపించాము ఇగ్గురా అయినా ఆ పేడసూట్ వచ్చాకే అయితే ఒక్కరు మేలు చేస్తున్నారండి. మీ వల్ల సమాజంలో ఒక్కరు మేలు జరుగుతుంది. వాళ్ళు ఎవరంటే సిట్టెంటులు. నేను మొన్న చేకూరు మీదుగా పోతున్నా, వదిలిపోతుంటే ఒకడు లైటింగ్ చేసి ఒక 2 కిలోమీటర్ల లైటింగ్ చేస్తున్నాడు. కొంచెం ఎవడు ఎమ్మెల్యే కొడుకుదాం అనుకున్న పెళ్లి కింద కారు ఆపి ముందర పోయింది. ఎవరితో ఈ పెళ్లి అన్నా? ఈ డిస్ట్రిక్ట్ లో సిట్టెంటులు ఎమ్మెల్యేవాడు అన్నాను. ఎమ్మెల్యే ఎలా చెప్పాడు సార్ పెళ్లి? ఎవరు చుట్టుతోటే ఎప్పటి నుంచి వంట మొదలుపెట్టి చూడండి. మీ అమ్మమ్మ వాళ్ళు ముసలోళ్ళు అట్ట ఉన్నారా? ఒకవేళ లేకపోతే ఫోటోలు ఎక్కించుంటారు మీరు. వాళ్ళు చుట్టూ చూడండి ఎక్కడ దాకా ఉంటుంది. మరి మీ దగ్గరికి ఎట్టయింది సార్? నేను జోక్గా చెప్పిన మన పూర్వకాలంలో ఈ ప్రొడక్ట్లు ఏమీ లేనప్పుడు అసలు మన ఊళ్ళో జబ్బులు ఉన్నాయా? ఈ ప్రొడక్ట్లు ఏమీ లేనప్పుడు మన ఊళ్ళో జబ్బులు లేవు. ప్రొడక్ట్లు వచ్చాక జబ్బులు వచ్చాయి. ఆ డౌట్ నాకు ఉంది. సో ఇది సార్ బయట జరుగుతూ ఉంది. అయితే ఈ ప్రొడక్ట్లన్నీ మన ఇంట్లో కట్టొస్తున్నాయి. ఇప్పుడు మీరు వాడుకునే ప్రొడక్ట్లన్నీ కూడా మన ఇంట్లో కట్టొస్తున్నాయి. సింపుల్ చేతబడి అని వినరా? విన్నారా? చూసినారా? ఎవరు చేయలేదు కావాలో? ఓకే, థ్యాంక్ యూ. నన్ను కూడా చేయరు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నాకు డౌట్ వచ్చింది సార్. యాప్ల ముగ్గు గుద్దుకునే నా చేత అసలు క్లోజప్ వేసి నా ఇంట్లో కట్టొచ్చింది. ఆలోచించండి. రైట్, ఆవు కొబ్బరి నుండి తెచ్చుకునే నేను పేడాసూట్ డబ్బా నా గుట్లో కట్టొచ్చింది. అవునా? కుంకుడు వేలు కొట్టుకొని నిగనిగలాడే నా గుట్టుని క్లీనింగ్ ప్లేస్ దండ నా ఇంట్లో కట్టొచ్చింది. అవునే కదా సార్? ఎవరు తీసుకొని వచ్చారు నా ఇంట్లో? ఎవరురా? ఎవరది? టీవీ తీసుకురాలా. మీరు పోయి ఇప్పుడు అడావుడిగా పోయి 6 గంటలకు కూర్చుంటుంది. కొడుకు తిట్టిన కాపురం, కోడలు తీసిన కాపురం అని. నువ్వు ఏ సీరియల్ అయినా పెట్టుకో, ఏ సీరియల్ అయినా పెట్టుకో, మధ్యలో వచ్చింది నువ్వు వాడే ప్రతి ప్రొడక్ట్ ఫస్ట్ ఎక్కడ కనపడితే అంటే తెలివిగా మంచినీళ్లు మజ్జిగిప్పి తాగి మన చేత మహేష్ బాబుకి కార్బోనేటెడ్ వాటర్ చేతిలో పెట్టి కొండ మీద నుంచి ఎగిరి దూకుతున్నట్టు ఆడిపించి నీ ఇంటికి నా ఇంటికి ఎవడన్నా సచ్చినా థమ్సప్పే, ఎవడన్నా వచ్చినా థమ్సప్పే, లేవలేకున్నా థమ్సప్పే, పది మనసులో ఉన్న థమ్సప్పే. ఆ థమ్సప్ మన ఫ్రిడ్జ్ లోకి రావడానికి గల కారణం ఏంటి సార్? ఏంటి? టీవీలో వచ్చే ప్రతి ప్రొడక్ట్ మన ఇంట్లో ఉంటది. అర్థమైంది సార్? మన ఇంట్లో ప్రొడక్ట్ ఎలా వచ్చినాయి అంటే టీవీలు, పేపర్లు, మీడియా వచ్చాక కంపెనీలు కొన్ని కోట్ల రూపాయల సినిమా వాళ్ళకి ఇచ్చి ఆ ప్రొడక్ట్లు మొత్తం నువ్వు చూసే సీరియల్స్ అందులోకి దూర్చి మన బాత్రూంలోకి, బెడ్రూమ్లోకి వచ్చేలాగా ప్లాన్ చేసినారట. కుంకుడు గాయల బదులు చిక్ షాంపులు ఎట్టొచ్చినాయి అంటే చిక్కు షాంపులు 100 సార్లు చూపిస్తారట. కొబ్బరి నూనె వాడుకుని నువ్వు పోయి పేడాసూట్ డబ్బా ఆ శిరోజా చూపించి 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 ఈ గూట్లోకి వచ్చినట్టు చేశాడు. అర్థమైంది? అర్థం కాదా? అంటే సింపుల్ లాజిక్ సార్. నీ చేత ఒక సబ్బు తెచ్చాలంటే కామెడీ శ్రీలీలకు కనుక ఆ సబ్బు ఇప్పించి కొండ మీద నుంచి కనుక సముద్రంలో తోశారనుకో ఆ సబ్బు నీ బాత్రూంలోకి వచ్చుకోడు. అందులో ఏముందో ఏం కలిపారో నీకు అనవసరం, నువ్వు మాత్రం రుద్దుతానే ఉంటావు. నాకు ఇంకో డౌట్ ఉండేది. సంతూర్ 10 సంవత్సరాల నుంచి రుద్దేవాడిని. ఎందుకు రుద్దానంటే మహేష్ బాబులాగా అవుతానేమో రుద్దేవాడిని. నాకు డౌట్ ఏంటంటే ఆయనేమో అట్టే ఉన్నాడు, నాదేమో కిందకి దిగుతుంది రంగు. సో నేను కామెడీకి చెప్పిన లాజిక్ ఏంటంటే సార్, టీవీలో మనకు చూపించే ఏ ప్రొడక్ట్ కూడా సెలబ్రిటీలు మహేష్ బాబు తాగే వాటర్ బాటిల్ ఖరీదు 100 రూపాయలు, వాళ్ళు వాడే ఆలివ్ ఆయిల్ 1000 రూపాయలు. మనకు చూపించే ఏ ప్రొడక్ట్ వాళ్ళు వాడరు. రైట్? అయితే మన ఇంట్లో రప్పించినందుకు కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తారు. అర్థమైందా? సో మన ఇంట్లో జబ్బులు రావడానికి టీవీలో కనిపించే యాడ్స్ కి లింక్ ఉందా లేదా? ఇది మరి వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ ని అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు దీన్ని ఎంకరేజ్ చేస్తుంది, ఎలాంటి కంపెనీలు ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది అంటే జాగ్రత్తగా సార్, ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. డైరెక్ట్ గా కంపెనీ నుంచి ప్రొడక్ట్ కావాల్సిన స్టోర్కి వచ్చింది. ఎక్కడికి వచ్చింది? నీకేం చెబుతున్నాడంటే
ఇందులో సమంత, మహేష్ బాబు, రాధిక వీళ్ళెవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. డైరెక్ట్ గా నేను తయారు చేపిస్తున్నా, స్టోర్ లో తెచ్చుకొచ్చి పెట్టా. ఒక సబ్బో ఒక పేస్టో వాడు, నీకు నచ్చిందనుకో, నచ్చితే ఇంకొకరు చెప్పు. ఏమన్నాడు? వాడాకనా వాడుకున్నానా? వాడాకనా వాడుకున్నానా? మహేష్ బాబు వాడి చదువుతున్నాడా వాడుకుని చదువుతున్నాడా? మహేష్ బాబు తాగి చదువుతున్నాడా తాకుండా చదువుతున్నాడా? ఇప్పుడు దాకా నువ్వు వాడిన ప్రొడక్ట్ ఏ సెలబ్రిటీ వాడకుండా నీకు అబద్ధం చెప్పి మన ఇంట్లో రప్పించాడు. వెస్టేజ్ లో నీకు చెబుతుంది ఏంటంటే, ఒక పేస్ట్ వాడు, నీకు నచ్చితే, నీకు బాగుంటే ఇంకొకరికి చెప్పు. ఏది జన్యులు సార్? వాడి చెప్పేదా వాడకుండా చెప్పేదా? వాడకుండా చెప్పేదానికేమో లటక్క తెచ్చి పుట్టకన పోసుకున్నావు. ఎవడన్నా మీ ఇంటికి పేస్ట్ తీసుకొస్తే ఏముందో ఏమవుద్దో. ఎందుకంటే చెప్పినామా మహేష్ బాబు కాదాయా, తెచ్చినామా సెలబ్రిటీ కాదు. గుర్తుపెట్టుకోండి సార్, ఇందులో ప్రొడక్ట్ ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలి. ఒక పర్సన్ వాడి ఇంకొకరికి చెప్పాలి. ఆ పర్సన్ బాగాలేకపోతే చెప్తాడా? ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, మీరు లేండి, ఒక మాట లేదు, కూరలు ఏం చెప్తా సారు. మా అన్న నేను నా కోసం అని చెప్పి ఒక నూనె బాటిల్ వాడాడు. ఏ ఊరు సార్ మీది? ఇసుకపల్లి. నా కోసం కోడి భరించడం ఒక నూనె వాడాడు. నూనె వాడిన తర్వాత తన కడుపులో బాగుంటే ఇంకొకరు చెప్పమన్నాడు. ఇప్పుడు బాగలేకపోతే చెప్పడు కదా. అది బాగుండేలాగా తయారు చేసిన బాధ్యత ఉంది కంపెనీ ఓనర్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఎందుకు ఇన్ని దేశాల గవర్నమెంట్లు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాయంటే, ఇందులో క్వాలిటీ బాధ్యత మొత్తం కంపెనీ ఓనర్ మీద ఉంటుంది. ఇక్కడ క్వాలిటీ తగ్గించినా కల్తీ చేసినా నష్టపోయేది ఎవరు? కంపెనీ ఓనర్. ఇందులో ఉండే 450 ప్రొడక్ట్లకి యాడ్లు ఇచ్చేది ఎవరు? వాడిన కస్టమర్స్. ఎవరు ఎవరు ఎవరు? ఇప్పుడు దాకా నువ్వు కొట్లో కొనుక్కున్న యాడ్ ఇస్తుంది ఎవరు? వాడని సెలబ్రిటీ. ఎవరు? వాడని సెలబ్రిటీ చెప్పిన ప్రొడక్ట్లు వాడుకుంటున్నావు. వాడి చెప్పిన ప్రొడక్ట్లు మనం నమ్మలేకపోతున్నాం. అర్థమైంది సార్? సో వెస్టేజ్ లో ప్రొడక్ట్లు ఎందుకు వాడుకోవాలంటే, ఇందులో కల్తీ జరిగినా క్వాలిటీ తగ్గించిన కంపెనీ ఓనర్ తీసుకుంటుంది. ఎందుకంటే మౌత్ పబ్లిసిటీ ఒక్కటే ఆడాలి. వాడినా బాగుంటే ఇంకొకటి చెప్పా, అతనికాడ బాగుంటే ఇంకొకటి చెప్పా. ఏ వ్యక్తి బాగలేదన్నా ప్రొడక్ట్ ఆగిపోతా లేదా? ఆగిపోతే రిస్క్ ఎవరికి? ఇప్పుడు చేస్తాడు కంపెనీ ఓనరు. ఇది ఫస్ట్ నేను తెలుసుకున్న పాయింట్. ఈ భూమి మీద మనం బతుకున్నంత కాలం మీరు బిజినెస్ చేయండి, చేయకపోండి సార్, డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ని కళ్ళ కద్దుకొని వాడుకోవచ్చు. రెండోది సార్, ఈ బిజినెస్ ని ఎందుకు చేయాలి? ప్రొడక్ట్లు అంటే బాగున్నాయి, ప్రొడక్ట్ వాడుకోవాలి హెల్త్ కోసం. ఈ బిజినెస్ ఎందుకు చేయాలి సార్? ఈ క్లారిటీ తీసుకున్నాను సార్. మీరు జాగ్రత్తగా అండి. ఇక్కడ టీచర్స్ ఎంతమంది ఉన్నారు? ప్రైవేట్ టీచర్స్ కానీ గవర్నమెంట్ చాలా ఉన్నారా సార్? ప్రైవేట్ టీచర్స్ అని పర్లేదు, ఓకేనా? సో ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? మా వాళ్ళంతా సీరియస్ చూస్తున్నారు. ఒకసారి మళ్ళీ గట్టిగా వెనకాలండి, హార్ట్గా ఉన్నారా? ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? ఓకే, థ్యాంక్ యూ సార్. 10-15 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తా ఉన్నాం. ప్రైవేట్ కంపెనీ కావచ్చు, గవర్నమెంట్ కంపెనీ కావచ్చు. ఇది సింపుల్ లాజిక్ సార్. ఈ బిజినెస్ ఎంత గొప్పదో చెప్తా. మీరు 10 సంవత్సరాలు చేసినా, 15 సంవత్సరాలు చేసినా, 20 సంవత్సరాలు చేసినా, ఒక 4 రోజులు ఆ జాబ్కి వెళ్ళకపోతే ఏం పెడతారు సార్? మనకి సీఎల్ పెట్టమంటారు. ఒక నెల రోజులు జాబ్ పోకపోతే అక్క అదే అక్క ఇక్కడ కొట్టుకుంటున్నా, శమతుడు కోట్ వేసారు నాకు. అందరూ గట్టించి కావాల్సిన అర్థం కావట్లేదు. మీరు ఎంత నడుతుంది, మీ ఇద్దరు ముసలు పెట్టారనుకో, ఇది చూడండి అయిపోయింది, పంపిస్తా. ఓకే, థ్యాంక్ యూ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఆల్రెడీ బయట ₹1,00,000 ఉన్నప్పుడు ఈ బిజినెస్ ని ఎందుకు తీసుకున్నా? ఎందుకంటే సింపుల్ లాజిక్ సార్. మీరు ఏ పని చేస్తున్నా, మీరు చేస్తే డబ్బులు వస్తే చేయకపోతున్నారు, అవునా కదా? మీరు ఏ జాబ్ లో ఉన్నది, మీరు చేసిన రోజులు వస్తే చేయకపోతే రావు. దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, పని చేసే వ్యక్తి పని చేస్తేనే వస్తాయి, ఈ భూమిని బతుకుంటేనే వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అని ఉంటుంది. అదేంటంటే, నువ్వు కొన్ని రోజులు పని చేసి నువ్వు ఆగిపోయినా కింద పని నడుస్తూ ఉంటుంది కాబట్టి, పని చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి, నువ్వు ఎక్కడ కూర్చున్నా నీ అకౌంట్లో డబ్బులు వస్తాయి. అది ప్యాసివ్ ఇన్కమ్. నేను వెస్టేజ్ లో రావడానికి కారణం ఏంటంటే, బయట నేను ఎన్ని రోజులు షాప్ లో కూర్చున్నా, నేను షట్టర్ తీసి షట్టర్ ఎత్తి రోజు ఇదే పని. మా ఆవిడ ప్రతిరోజు తిరుపతి దేశం బచ్చలాడుతుంది. ఎక్కడికి? ఎప్పుడో ఒకసారి పోయినా. అది ఎప్పుడంటే కట్టె కట్టు పోయినా.
ఏం కట్టేటప్పుడు తాళి కట్టేటప్పుడు పోయినా. అప్పటి నుంచి నాకు మొక్కు ఉంది అన్నాడు. సరే నేను చెప్పి ప్రతి ఆట ముందుకి నెడతాము. 7-10 సంవత్సరాలు అయిన సరికి నేను టెస్ట్ పందుకు అది మూసేసి 3 రోజులు పోతే కొట్టి అయిపోయింది. చీటి పాటలు కరెంటు బిల్లులు ఎప్పుడు దాకా ఈ పరిస్థితి? మన ముక్కుల నుంచి గాలి వెళ్ళిపోయినాక ఆ కొట్టుని కూర్చోవాలి, ఆ కొట్టుని వెళ్ళిపోవాలి. ఈ బిజినెస్ లో నేను రావడానికి కారణం ఏంటంటే ఎంఎస్ఆర్ గారు నా దగ్గరికి వచ్చారు. నా దగ్గరికి వచ్చినప్పుడు 10,24,000 చెప్పాను. ఎంత ఎట్లా వస్తాయి సార్? నా కింద టీం ఉంది సార్, 6-7 సంవత్సరాలు పనిచేశాను. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చున్నా, నేను లేకపోయినా నాకు డబ్బులు వస్తాను. నాకు ప్రాణం వేసి వచ్చింది. ఇది నేను చేస్తే నాకు కూడా బాగుంటుంది కదా అని చెప్పి కంప్లీట్ సార్ ఇప్పుడు 1.5 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. నా కింద 12,000 మంది నెట్వర్క్ ఉన్నారు. ఎంతమంది ఇక్కడ కొండేపి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అబ్బా ఉన్నారు కదా. మీరు ఎవరో నాకు తెలుసా? నా చుట్టాలా? మా అక్కలు కాదు, చుట్టాలు కాదు, బంధువులు కాదు. వీళ్ళల్లో ఎవరెక్కడ సబ్బు రుద్దుకున్నా, ఎవరెక్కడ పేస్ట్ రుద్దుకున్నా, ఎవరెక్కడ వంట చేసుకున్నా నేను ఏడ కూర్చున్నా నాకు ఉండడు. ఆ అవకాశం మనందరికి ఉందా లేదా? ప్రెస్టేజ్ లో చేరిన ప్రతి ఒక్కరు కొంటారు. ఎందుకంటే నేను ఒక 4 రోజులు ఇంట్లో పడుకున్నా, 4 నెలలు ఇంట్లో పడుకున్నా, కింద వాడే వాళ్ళు అవుతారా? సబ్బురుద్దేవాడు నా కోసం రుద్దుగా, టీ తాగేవాడు నా కోసం తాగుతుగా. ఈ భూమి మీద ఈ 12,000 మంది ఎవరు ఎక్కడ ప్రొడక్ట్లు వాడుకుంటున్నా నేను ఎక్కడ కూర్చున్నా అకౌంట్ లో డబ్బులు వస్తాయి. ఈ అవకాశం ఎంఎస్ఆర్ గారిని చూసి నేను బిజినెస్ లో వచ్చాను. జీవితాంతం మొన్న ఒక ఆయన అన్నాడు, ఏం సార్ న్యాస్టిక్ ఉంది ఇది, ఏమో ఇంటింటికి పోయి అడుగుతాము, కష్టం కూడా అన్నీ అన్నాడు. ఏం చేస్తున్నావు సార్ అన్న? స్కూల్ టీచర్ సార్, 15,000 పని చేస్తున్నాడు. రక్తం దాగుతుంది స్కూల్లోకి పోతే. ప్రైవేట్ స్కూల్లోకి పోయి గేడు తీసి అట్లా పోండి. బయటకు వచ్చారు టీచర్లు. సాయంత్రం వచ్చారు, అక్క నేను చాలా మంది ప్రైవేట్ స్కూల్ టీచర్లు కలిపి అడిగినా, అక్క వెస్టేజ్ చేస్తామండి చేసేది. వాడు పోయిన గాడి నుంచి బయలుదేరి పేపర్లు ఇంటికి పోయినాక మళ్ళీ తల్లిదండ్రులకు ఫోన్ చేయాలి. అసలు మా భర్తలతో మాట్లాడుకున్న టైం లేదు, ముందు నీ వెస్టేజ్ పాడు కానన్నాడు. దాని కాడికేమో అక్కడ పోయి 10-12 గంటలు వాళ్ళు రక్తం దాపుతున్నా ఆడ 15,000 10 సంవత్సరాలు చేస్తారు. కరెక్ట్ గా 2 సంవత్సరాలు నిలబడి తింటారు. నెలకి లక్ష తీసుకోవచ్చు. దీనికేమో న్యాస్టిక్ ఉంటారు. ఎవరు అడుగుతాం? అందరూ అడిగేదే అసలు ఏమైంది నా స్థాయి అన్నాడు. అర్థమైంది సార్? నాకు అదే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. సో ఇంకొక కారణం సార్, ఈ వెస్టేజ్ బిజినెస్ లో నేను రావడానికి కారణం 3 జనరేషన్. ఏంటి? చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. మొన్న కరోనా టైంలో మీరు గమనించండి, చాలా మంది ఒక కుటుంబం, పెద్దమైన కుటుంబం ఆధారపడింది. హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వస్తానని పోయిన భర్త ఇంటికి రాలి మన కరోనా టైంలో. జరిగిందా లేదా? అక్కడి నుంచి అక్కడే బాడీలు పంపించేస్తారు శ్మశానానికి. జరిగినా లేదా సార్? ఒక కుటుంబం పెద్ద, ఆ కుటుంబం నష్టపోతే వాళ్ళ పరిస్థితి సార్ రోడ్డు మీదకి వస్తుంది. మనం వచ్చింది చాలా కుటుంబాలు. నిజంగా ఈ వెస్టేజ్ గురించి మీకు అర్థమైతే ఆ కంపెనీ ఓనర్ ఫోటో రోజు పెట్టుకొని దండం పెట్టాలి. ఎందుకన్నానంటే సార్, తర్వాత మీరు సపోర్ట్ కొడుతున్నాము ఇదేనండి. ఇప్పుడు కరెక్ట్ గా 1.5 సంవత్సరం నుంచి పని చేస్తున్నా. ఎన్ని సంవత్సరాలు? 1.5 సంవత్సరం. 6 నెలలు ట్రైనింగ్ పోయింది. ఇప్పుడు నెలకు ఎంత వస్తుంది? 1,20,000. ఏదన్నా ఇప్పుడు బాగలేక ఒక 3 నెలలు ఇంట్లో పడుకుంటే నాకు డబ్బులు వస్తాయా రావా? మీకు వస్తాయా? సింపుల్ క్వశ్చన్. రెండోది, ఏదన్నా టైం వెళ్ళిపోయి నేనే వ్యక్తి లేకుండా వెళ్ళిపోయినా నెక్స్ట్ మంత్ నుంచి నా భార్యకి నా ఐడిని, నా నెట్వర్క్ ని ట్రాన్స్ఫర్ చేసి నాకు పడే డబ్బులు ఈ భూమి మీద తను బతుకున్నంత కాలం ఇచ్చింది. నువ్వు లాయర్ అయినా, డాక్టర్ అయినా, స్కూల్ టీచర్ అయినా, నువ్వు పోయాక నీ భార్య మళ్ళీ 0. ఇక్కడ వెస్టేజ్ కంపెనీ నువ్వు కొన్ని రోజులు పనిచేసి ఆగిపోతే నువ్వు ఎక్కడ ఆగావో అక్కడి నుంచి నీ భార్య, నీ కుటుంబానికి నేను ఆసరాగా ఉంటాను. దీని టైం ఏంటంటే నాకేడమన్నా టైం ఉంది.
చీతే ఊడిపోయి ఒక్కసారి మీరు పనిచేసేది. 2 రోజులు పని చేయకపోతే వార్నింగ్ ఇస్తాడు, 3వ రోజు పని చేయకపోతే ఇంకొకటి పెట్టుకుంటాడు. దానికేమో ప్రాణం పెట్టి పని చేస్తున్నావు. నువ్వు లేకపోయినా నీ కుటుంబాన్ని చేయిస్తానని చెబుతుంటేనేమో దీనికి టైం లేకపోతే ఎక్కడ పని చేయాలో తెలవట్లేదు. రెండోసారి అదే ఐడిని నా భార్య బతుకున్నంత కాలం కంటిన్యూ చేస్తాడు, అదే ఐడి నా భార్య తర్వాత నా కొడుకు ఇస్తాడు. అంటే ఈ రోజు నేను పెట్టే ప్రతి నిమిషం ప్రతి గంట నా 3 తరాలకి సంపాదిస్తాను. మీరు బయట కష్టపడేది మీరు ఎప్పుడు ఆగిపోతే ఆ పని అక్కడ ఆగిపోద్ది, నీ కుటుంబం నీ భార్య బిడ్డలు మీద పడతారు. సింపుల్ లాజిక్ సార్. జీవితాంతం ఒకరి కింద పని చేస్తా, ఏ రోజు డబ్బులు ఏ నెల డబ్బులు అనేది చూసుకున్నావా? 3 years నుంచి 5 years పనిచేసి జీవితాంతం నీకు నువ్వు రాజుగా ఉంటావో తెలుసుకోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.